సారీ దీపు, చిన్న డిస్టర్బెన్స్. చెప్పు. ఏం చెప్పను? ఇండియాకి వచ్చిన తర్వాత నువ్వు ఫోనే చేయలేదు. అసలు నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? అది నా కళ్ళల్లో చూసి అడగొచ్చుగా. ఎలా అడగాలి? అసలు అడ్రస్సే లేవు. ఐఎమ్ డైయింగ్ టు సీ యూ. దీపు, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. అవును, లోపలికి ఎలా వచ్చావు? మీ ఐపీఎస్ అన్నయ్యని పర్మిషన్ అడిగే వచ్చాను. సారీ. మా అన్నయ్య గురించి చెప్తే నువ్వు ఎక్కడ దూరం అవుతావని అబద్ధం చెప్పాను. నువ్వేం చెప్పి లోపలికి వచ్చావు? మీ అన్నయ్యని కన్విన్స్ చేసి గ్యాంగ్ లో చేరాను. మన విషయం మెల్లగా చెప్తానులే, ఏం పర్లేదు. గ్యాంగ్ లో ఫ్యాషన్ ఫోటోగ్రఫర్వి, నీకు రిస్క్ అని ఎందుకు చెప్పు? నీ కోసం, నీ ప్రేమ కోసం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ దీపు. అసలు ఏంటో నీ ప్లాన్? వాడి చెల్లెల్ని ప్రేమిస్తానని వీడితో అంటున్నావు, వీడి చెల్లెల్ని ప్రేమిస్తానని వాడితో అంటున్నావు. ఇద్దరు డేంజర్ వ్యక్తులతో పెట్టుకుంటావు తెలుసా? నీ గోల్ కోసం నీ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నావు తెలుసా? అవర్స్ ప్రాణం కూడా. అయిపోయిందిరా మీ సోది. ఈ పచ్చబొట్టు పొడిపించుకునే రోజే ఫిక్స్ అయిపోయా డాన్ అవ్వాలని. ఏ రిస్క్ అయినా రెడీ. ఇప్పటిదాకా వాళ్ళు నన్ను ఆడుకున్నారు, రేపటి నుంచి నేను వాళ్ళని ఆడుకుంటా. హలో మాచిరాజు, అర్జున్ గా సార్తో మాట్లాడాలి. కుదరదు. ఆయన ఉగాండా మినిస్టర్ మోలే గారితో బిజినెస్ మీటింగ్ లో ఉన్నారు. మోలీ సాబ్, మీ కంట్రీలో హెయిర్ పిన్ దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు అన్ని ప్రోడక్ట్స్ మావే అయి ఉండాలి. మీకు 20%. ఇది ఫైనల్. చెప్పు. ఒమిష్కో శిష్కడ ఓషి 20%. యా ఫుసాతల్ సమస్య యా స్వతత్ర సమాచ సాబెటల్ సంసూహాత సమస్య. మినిమం 50% ఇవ్వకపోతే మిమ్మల్ని వాళ్ళ దేశంలో కాలు కూడా పెట్టినవరంట. నో నో, నాట్ ఈవెన్ 1% మోర్. ఇదే ఫైనల్ అని చెప్పు. 50 కా హో తో హజోలా ఫసి. అంత అర్జెంట్ రా? మాచిరాజ్ లైన్ లో ఉన్నాడు, చాలా ఇంపార్టెంట్. ఎక్స్క్యూజ్ మీ. మాచిరాజు, ఏంటో చెప్పు. ఆ నర్సింగ్ గడి చెల్లితో మీ అబ్బాయి పెళ్లి ఫిక్స్ చేశారు కదా సార్? అవును, అయితే 22 తారీఖు కన్నా ముందే వాడి చెల్లి ఇంకొకరితో అవుట్ గోయింగ్ స్కీమ్ వేసింది సార్. వాడితో డీప్ లో ఉంది. నో, ఇది జరిగితే నా ప్రెస్టేజ్ మొత్తం పోతుంది. అయినా నువ్వు చెప్పేది నిజమని నేను ఎందుకు నమ్మాలి? మీ కళ్ళతో మీరే చూసినంత వరకు నమ్మద్దు. కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి. సరే, నా మనిషిని పంపిస్తాను, ప్రూవ్ చేయి. 1 minute. అలాగే. 50 కా హో తో హజోలా ఫసి. 1 minute. No. I said only 20%, not even 1%. No business. No. డీలోకేనా? లేదు, వాడిని చంపేశాను. బాడీ లోపలే ఉంది. మేనేజ్. నువ్వు చెప్పినట్టే చెప్పాను కదా. ఇంతకీ ఏమంటాడు? ఎంక్వైరీకి మనిషిని పంపిస్తానన్నా. ఇక మీరు వదిలేయండి, మిగిలింది నేను చూసుకుంటాను. మా బావ చేతిలో ఏముంది కనుక వదిలేయడానికి. వాడి మనిషి ముందే ఆ నర్సింగ్ చెల్లితో అఫేర్ ఉందని ప్రూవ్ చేస్తా. సంబంధం చెడిపోద్ది. అప్పుడు మీ చెల్లి సంబంధం గురించి మీ గురించి మాట్లాడొచ్చు. వెంటనే ఒప్పుకుంటాడు. అదే డేట్ కి ఆ దుగ్గలు కొడుకుతో మీ చెల్లెమ్మ పెళ్ళైపోతుంది. సీను నువ్వు దొరకడం నా అదృష్టం. నేను వాడిని తొక్కాలని ప్లాన్ వేస్తే నువ్వు నన్ను అందరం ఎక్కించే ప్లాన్ చేశావు. చాలా బాగుంది. సెలెక్ట్ చేసి మరీ తీసుకో అమ్మా. నీ కోసం స్పెషల్ గా తెప్పించాడు మీ అన్నయ్య. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవి అమ్మేసిన సేమ్ రేట్ వస్తాయి కదా? వస్తాయి మేడం. అమ్మడం ఎందుకమ్మా? పారిపోతే పనికొస్తాయని. జ్యువెలరీ సెలెక్షన్ అయిపోయింది. శారీ సెలెక్షన్ కూడా అయిపోతే ఇంక జరిగేది నా పెళ్లి. ఈ పెళ్లి జరగదు, ఓకేనా? నీ అన్న అనుకున్నా జరగదు. అన్నో. అవును, అదే అంటున్నా. నీ వెనకాల అన్నో. సార్, మీరెప్పుడు వచ్చారు? అది ప్రియాంతో నేను పెళ్లి గురించి. అది అరే, ఇదేం పెట్టినావో మా చెవిటోనికి పెట్టినట్టు ఏమి వినిపిస్తలే. నీ దగ్గర పెట్టుకో. అవురా ఏమో అంటున్నావు. అది చూడన్నా, సీను షాపింగ్ కి వెళ్దామంటే రానంటున్నాడు. ఏం నీ పైసలతో ఏమన్నా చేస్తున్నావు షాపింగ్? మా పైసలతో చేయనికి నీకేం నొప్పోయి? నేను పంపిస్తామా, నువ్వు నడు. చల్. అవు సీను, గా మాచిగాని చెల్లెల మ్యాటర్ ఏడు దాకా వచ్చింది. ప్రాసెస్ లోనే ఉంది, సెట్ అయిపోద్ది. అవ్వా శ్రీనివాస్ రెడ్డి, గా దెబ్బలేందివా? టక్కరేమన్నా అయిందా? నర్సింగ్ అన్న, అన్యాయం అయిపోయినా అన్న. కొండాపూర్ లో ఉన్న నా స్థలాన్ని డెవలప్మెంట్ కి ఇచ్చినప్పుడు 50-50 అన్నాడు. తీరా పూర్తయ్యేసరికి ఈ స్థలానికి నీకు ఏం సంబంధం లేదు పోని అగ్రిమెంట్ చించేసి నన్ను కొట్టి పంపించండి అన్న. ఆడు బీహార్ లో పెద్ద గూండా అంటన్నా. రేయ్ డంబర్, బండ్లు తీర్రా. సార్, ఈ ఒక అవకాశం నాకు ఇవ్వండి సార్, నేను చూసుకుంటాను సార్. పైగా ఇవాళ పౌర్ణమి, శుక్రవారం మంచి రోజు. ప్లీజ్ సార్. ఆడు బంధం నుంచి వచ్చాడు రావా? బీహార్ నుంచి వచ్చాడు. ఆడు హిందీ మాట్లాడతాడు. నీకు వచ్చా? ఎట్ట డీల్ ఎత్తామంట? कल तक तुम बोल रहे थे और हम सुन रहे थे, आज हम बोलेंगे और तुम सुनोगे. ఏయ్ సలా,
यहाँ पे टेलीफोन का घंटी बहुत बजता है। बहुत गलत चीज बनाया है। आदमी उधर से कहता कुछ और है, सोचता कुछ और है, समझता कुछ और है, और इन सब के बावजूद అబ్బా చల్ ఫోన్ ఉఠా సార్ 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 హిందీ సరిపోతుందా? కావాలంటే మరాఠీ, పంజాబీ, ఒరియా, తమిళ్ ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అరే teach చేస్తా. మాలిజే నీకు భాష ఎందుకు బే? ఈయనకైతే తెలుగు కూడా మాట్లాడనీకి చక్కగా రాదు. అయినా సీన్గా నచ్చినవురా, మునగానివిరా, మొగోని. ఇగో గా బీహారోడు బీహార్ పోతా అని కాళ్ళు మొక్కేదాకా ఇడవకు. వాసు ఫస్ట్ టైం గన్ చేతికొచ్చింది. ఈ డీల్ సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించు. ఆల్ ది బెస్ట్. నేను నరసింహ అనే మనుషులం బిహారీతో మాట్లాడాలా? इसीलिए बोल रहा हूँ सेलर को और 2 फीट बढ़ाओ, पार्किंग को. कौन है तू? डॉन सीनो। और कुछ चाहिए मेरे बारे में? మళ్ళీ ఇందులో మొదలు పెట్టాడు. जो भी है काम क्या है? तूने श्रीनिवास रेड्डी को धोखा दिया, ये लेना है एग्रीमेंट। चल साइन कर। इसमें 10% तेरा, उसके दो क्या? 90% रेड्डी का। क्या बोलता है? हाँ కొత్త అగ్రిమెంట్. అమ్మేమ్మా ఇది తెలుగు వచ్చా? కుదరదమ్మా, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకో. అది కాదు సార్, నాకు డబ్బులు చాలా అవసరం, ఇప్పించండి సార్. ఏంటి గొడవ? ఏం లేదు సార్. సార్ సార్ మీరైనా అతనితో చెప్పండి సార్, మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. డబ్బులు లేవు సార్, 10 రోజుల నుంచి అడుగుతుంటే లేవంటున్నారు సార్. ఎలాగైనా ఇప్పించండి సార్. రావ్, ऐसी लड़कियों को तकलीफ काहे देते हो गया? నీకు కావాల్సింది డబ్బే కదా? అవును సార్. నేను ఇస్తాను, దా కూర్చో. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. దా పెట్టు, కూర్చో. ముందు నేను వచ్చిన పని చూడు. ఏయ్, చూప్. అచ్చా అచ్చా. వెళ్ళమ్మా, సార్ ఎంత కావాలంటే అంత ఇస్తారంట. వెళ్ళు. ఇక్కడికి ముందు వచ్చింది నేను. ఆ గొడవ ఏదో తేలాలి, వీడి సంతకం పెట్టాలి. ఏంటి పే పెట్టేది? ఆ 10% కూడా ఇవ్వను. ఏమి చేసుకుంటావో చేసుకో, పో. అచ్చా అచ్చా. గన్ స్టార్ట్ చేసుకో. తల మీద గుద్దానంటే నా కొడక ఊసలు చిన్న మెదడు పెద్ద మెదడు దాటుకుని పురులో నుంచి బయటకు వస్తాయి. నువ్వు రామ్మా. అమ్మాయి ఎందుకు? మన పని అయిపోయింది కదా. అమ్మాయి కూడా మనతో పాటే వస్తుంది. ఎందుకు? నువ్వు రామ్మా. బిహారీ బాయ్, మా అగ్రిమెంట్స్ పని అయిపోయింది. వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి. రండిరా, రండి, తప్పకుండా.
మా ఇండియా డ్రాప్ చేస్తాం. థ్యాంక్స్ అన్నా. జాగ్రత్త అమ్మా. హలో, ఒక గంటలో వస్తాను. ఓకే. అన్నా, ఈ అన్నయ్యనమ్మా నన్ను కాపాడింది. చిన్నవాడివి, నీకు చేతులు ఎత్తి దండం పెడతామంటే ఆయుస్ తగ్గిపోతుంది. అదేం మాటమ్మా, తీసుకోమ్మా. అయ్యో వద్దన్నా. వద్దు బాబు, ఇంకా నేను ఇబ్బంది పెట్టలేము. భవానీ, ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్పు. సీను, సీను, డోంట్ సీను. అన్నయ్య, నన్ను క్షమించరా. నేను నాన్న మాటలను దూరం చేసుకున్నాను. ఆ బెంగతోనే మీ నాన్నగారు కూడా చనిపోయారు. పదండి. ఎక్కడికి రా? ఇక్కడ నుండి మీరు నాతోనే ఉంటున్నారు. ఆగు. మమ్మీ నేను ఇంట్లోకి రానివ్వద్దండి. నువ్వు ఆడుకోవడానికి చుట్టాలు తీసుకొచ్చాను రా బంటి. చుట్టాలు ఆ. రండి. మరే బంటి, మమ్మీ ఎదురా. కిచెన్ లో ఉంది. మీరు నాకు చుట్టాలు అవుతారా? చూసావే, వీడు అచ్చు సీనులాగానే మాట్లాడుతున్నాడు. ఆగు. వాడిని లోపలికి ఎలా రానిచ్చాడు? అది కాదు నేను చెప్పేది. ఏది కాదు? ముందు నువ్వు బయటికెళ్ళు. ఊళ్ళో ఇల్లు పెట్టుకొని రోజులు రోజులు ఎటెళ్తావు? ఎప్పుడొస్తావో తెలీదు, ఎప్పుడు వెళ్తావో తెలీదు. అసలు అదే ఉద్యోగం. ఓకే, ఐఎమ్ సారీ. నువ్వు తర్వాత గొడవ పడదు కానీ మా అమ్మ చెల్లి వచ్చారు. మీ అమ్మ చెల్లెలు వచ్చారా? ఆ. అట్లే. ఒక్కడే వచ్చి అంతమందిని కొట్టి వెళ్ళాడంటే వాడి గ్యాంగ్ లో అంత పోటుగాడు ఎవడరా? అంత సీన్ ఎవడికి ఉంది? నాకు అదే అర్థం కావట్లేదు. ఆ నర్సింగ్ గాడేమో స్పాట్కి రాలేదంటున్నాడు. ఎవడైనా కొత్తవాడు చేరడంటావా? బిహారీ, నీకు ఒక కత్తిలంటే వాడిని అప్పగిస్తా. బాబే, అర్థమైంది, నేను చూసుకుంటా. నువ్వు కాదు, ఆ సీనుగాడిని పిలవండి. రేయ్, సీనుని పిలవండి. సీనును! పంప తీసి నన్ను పంపిస్తావేమో అనుకున్నాను బావా. సూర్యపం Man, 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 here he comes like a master. Bang, 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 your guns never matter. Dawn is what the world, we know him now. Watch the man who's gonna rule your town. Go! He's running the million faster. No! Never think you ever get over his shadow. When your world goes off the way. Oh my God, he's about to break. అదిగో మా షేర్, ఇక నీ పని అయిపోయినట్టే బిహారీ. Don, 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 Don Zeno. Don, 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 Don Zeno, yeah. సీను, ఆ నర్సింగ్ మనిషి ఎవడు దారుణంగా కొట్టాడంట. వాడెవడో కొనుక్కొని వీడి మెడ్రస్ సెటిల్ చేయి. కొట్టింది ఎవడో? ఎవడు నిన్ను కొట్టింది? ఎవడు నిన్ను కొట్టింది? నేను కొట్టున్నాడు ఎలా ఉంటాడు చెప్పడానికి భయపడితే ఎలా? ఇలా సైలెంట్ గా ఉంటే పని ఎలా చేస్తాం? సగం చెప్పి పారిపోతావేంటి? అరే బాబీగా, నీకు ఇలాంటి మెంటల్ కేసులు తప్పితే సరైనడు దొరకడా? బా బా, ఆ డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు బా. పాపం ఇచ్చిరమ్మంటావా? వెళ్ళి మీ టీవీ సీరియల్ అక్కకి ఇచ్చిరా. నీ తౌడు ఖర్చులకి పనికి వస్తుంది. గేదేతో ఈ సిటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనే ఉంటా. ఏ తలుపు తట్టినా నేనే తీస్తా. బెటర్ ఏంటంటే సిటీ వదిలి పారిపో. రేపు పొద్దున 10 గంటలకల్లా బీహార్లోని ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తా. నువ్వే ఎత్తాలి.
चल निकल ఇంతకీ వచ్చేది ఎవరన్నా? దుగ్గల్ సాబ్ మనిషి అంటారా? ఆడు దుగ్గల్ సాబ్ కొడుకు కలిసి వస్తున్నారు. దుగ్గల్ సాబ్ మనిషి ఎవరు? తెలీదు. పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి వస్తున్నారంట. దుగ్గల్ సాబ్ పెళ్ళానికంటే ఆడనే ఎక్కువ నమ్ముతాడంట. అడుగురా బాబు. ఆ ముందు అద్దాలో ఎవడన్నా? ఆడే దుగ్గల్ సాబ్ మనిషి అనుకుంటా. సార్ విశ్వాస్ చెరిపోయావా? ఎస్కలేటర్ మీద ఉన్నాను సార్. లాస్ట్ స్టెప్ దిగుతున్నాను సార్. సార్ దగ్గరలోనే టాయిలెట్ ఉంది సార్. ఇందాకటి నుంచి ఆపుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి వెళ్ళొస్తాను సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరే కదా సార్ మినిట్ టు మినిట్ డెవలప్మెంట్ చెప్పమన్నారు. ఈ సోదంతా కాదు చెప్పండి. అక్కడ లవ్ మ్యాటర్ గురించి. ఆ నర్సింగడి చెల్లి ఎవరిని ప్రేమిస్తుందో తెలుసుకో. నీ కళ్ళతో చూసి కన్ఫర్మ్ చేసుకో. అప్పటి వరకు నిద్ర కూడా పోను సార్. చూడు, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. బాబు కూడా తేడా వచ్చిందో నా తల తీసి మీకు కొరియర్ చేస్తాను సార్. ఓకే? జర్నీ బాగా జరిగిందా? హలో, ఈయనేనా సార్ మీ నాన్నగారు రైట్ హ్యాండ్? తనే. ఐఎమ్ టాంపర్ రాజు, నర్సింగ్ ఆయన రైట్ హ్యాండ్. స్నానం చేయలేదు కదా? మీకు ఎలా తెలుసు? విశ్వాస్ కుక్క లాంటి మనిషి. స్మెల్ చూసి పట్టేస్తా. నిప్పు లాంటి మనిషి విన్నాం, ముక్కు లాంటి మనిషి విన్నాం, ఈ కుక్క లాంటి మనిషి ఏంటి సార్? విశ్వాస్ నా పేరైతే నమ్మకం నా క్యారెక్టర్. కమా ఫాలో. రండి సార్. నమస్తే బాయ్ సాబ్. పెళ్లి కొడుకు బాగా ముదురులా ఉన్నాడేంట్రా? పెళ్లి కొడుకు ఈయనగాదే. అరే నువ్వు ఎవరికంటానికి దీపక్. ఇక దిప్పించాలు దినమంతా దిప్తావా? ఏం నడువు లోపలికి రండి బాయ్ సాబ్. ఏంటి సార్ మీ దగ్గర అంతా మనుషులే ఉన్నారు, కుక్కలు ఉండవా? అన్నకి మేము కూడా కుక్కలు లాంటి వాళ్ళం కదా సార్. నేను చెప్పేది ఫేస్ గురించి కాదు, బుద్ధి గురించి. మా అన్నయ్య నా చెల్లెలు ప్రియమ్మ. ప్రవీణ్. హాయ్ ఐమ్ ప్రియా. జర్మనీలో ఇంగ్లీష్ చదివింది. అన్నయ్య నేను చదివింది సైకాలజీ. అది కూడా ఇంగ్లీష్ లోనే కదమ్మా చదివింది. అచ్చా ఈ బాయ్ సాబ్ విశ్వాస్ దుగ్గల్ సాబ్ కి కుక్క లాంటి మనిషిని. దేనైనా సరే స్మెల్ చూసి పట్టేస్తా. ప్రియమ్మా బాబుకి ఇంగ్లీష్ లో మన ఇల్లంతా చూపెట్టు. ప్లీజ్ కమ్. ఓ ఓ 1 minute. ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడే ఇంటికి బెంచ్ కార్లో వచ్చాం సార్. ఇక్కడ అందరూ నన్ను పెళ్లి కొడుకు అనుకుంటున్నారు సార్. బై మిస్టేక్ హార్ట్ కూడా ఇవ్వబోయారు సార్. సిగ్గుతో చచ్చిపోయారు సార్. ఎందుకు ఈ సోదంతా? నువ్వు వెళ్ళిన పని గురించి చెప్పు. నర్సింగ్ జిల్లా చాలా లవ్లీగా ఉంది సార్. అమ్మాయికి చాలా మంది లవర్స్ ఉండే అవకాశం కూడా ఉంది సార్. వచ్చాయి నువ్వు వచ్చాయి. ఓ ఇండియా వచ్చేస్తాను తెగదైపోతున్నావు. ఇక్కడ ఎండలకి 2 రోజులు చచ్చి ఊరుకుంటావు. వాట్ నాన్సెన్స్. అదిగా సార్ మధ్యలో ఎవరో ఒకతను వచ్చాడు. అతనికి మ్యాటర్ తెలియకుండా ఉండటం కోసం మాట మార్చా. నా ఇంట్లో నా మనిషి మీద చేపెడతావు బే. నేను మీ మనిషిని కదా బాస్. అక్కడ 40 మంది మధ్యలో నన్ను వదిలేసి వచ్చాడు. నేను దాంట్లో ఏలు పెడితే ఎవడేం చేస్తాడు రా? అక్కడ మీ చెల్లెలు ఉంటే ఇలాగే వదిలేసి ప్రాణం తీసేస్తా. నేను చేసింది అదే. ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అంటే అన్నమాట కంటే ఆ దిక్కు ఎందుకు అయిపోయింది నీకు? చెల్లెలని చెప్పిండు కదరా. రేయ్ సిను నువ్వు మొగోనిరా. మొన్న కూడా ఇదే మాట అన్నావు. అంటే సిరిగాడే మొగోడా మేము కాదా? ఏయ్ పోసే ప్రతి ఒక్కడు మొగోడు కాదు, ఉచ్చ పోయించోడు మొగోడు. ఈడు మొగోడు రా. థ్యాంక్ యూ బాస్, నన్ను నమ్మినందుకు. అర్థం చేసుకున్నాను. అయినా ఏం బాస్ వీడు? ఎక్కడ దొరికాడు మీకు? ప్రతిదానికి విధులు చెప్తుంటాడు. పులిహార రాజా మంచి పవను 100%. అదే వాయిస్, అదే వాయిస్, అదే వాడే వాడే అదే వాయిస్. ఎవడా ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది? ఏమైంది బాబు? అది డాన్సింగ్ గాడి వాయిసే. పబ్బులో వాడిని సరిగ్గా చూడకపోయినా వాయిస్ ఇంకా గుర్తుంది. నువ్వా మాట్లాడింది? సార్ లోపల ఏదో గొడవ జరుగుతుంటుంది. మరి కొన్ని అప్డేట్స్ తో మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే అయితే నువ్వేనా మాట్లాడింది? నేను కదా సార్. ఎవడు నువ్వేనా మాట్లాడింది? నేను కాదు. నువ్వే కదా మాట్లాడింది. వీడు మాట్లాడడానికి ఛాన్సే లేదు. పాపం మూగోడు. మూగోడా? కానీ ఇప్పుడు విన్నా గొంతు. వాడు కొట్టిన దెబ్బలకి బిత్తరపోయి ఎవడు మాట్లాడినా వాడే అనుకుంటున్నారు. దెబ్బలైతే మర్చిపోయాడు కానీ ఆవాజ్ అయితే గుర్తుపెట్టుకుని బాబు గ్రేట్. అయినాక డాన్సీన్ గాడు చచ్చి సాన్ రోజులు. రే సీన్ గా టెంపరీగా జరసేపు చచ్చిపోరా బాయ్. ఇతనెందుకు అంత ఆవేశపడుతున్నాడు? అంటే గా డాన్సీన్ గాడు మాచిరాజు గారి చేతిలో చచ్చుడేంది మన చేతిలో చావాలని ఎక్కువ ఫీల్ అయిపోతుండు. అవు బాబు నువ్వు గోవా ఎప్పుడు పోతున్నావు? టుడే ఈవినింగ్. 1 వీక్ లో వచ్చేస్తాను.
అదే వాయిస్. అరే వీడు నిజంగా మూగోడేనంటావా? నీ మీద ఒట్టు. ఓకే. రే డాంబర్ అన్నా విశ్వాస్ గారికి మన రూమ్ చూపెట్టుకో. నేను ఇక్కడ ఉండను, గెస్ట్ హౌస్ లో ఉంటాను. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అట్లా కూడా నీకు ఈడు ఉపయోగపడతాడు, తీసుకోపో. అయినా కదా ఏం నల్లగా ఉన్నాడు, ఆయన తీసుకెళ్తా. తెల్లగా ఉన్నాడు. అరే ఈడు మూగోడు, చదవనీకి రాదు, రాయనీకి రాదు, నీకు దేనికి ఉపయోగపడడు. అందుకే వీడు నాకు కావాలి. వీడిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. రైట్ కమా. బెబ్బే ఈడేమ్రా అక్కాయి కంపెనీ లేకుండు. రే డాంబర్ జర్ర ఇక్కడ రారా. ప్రవీణ్ బాబు వస్తుండని ఎరుకుండి కూడా డాన్సింగ్ గాని ఈడబెడతావు బే. ఆడు హుషారుగాడు కాబట్టి మేనేజ్ చేసిండు మూగోని లేకుంటే పుంగి లగేజ్ తీసుకో. నీకు ఫోన్ ఏంట్రా? నువ్వు మూగోడే కదా, ఎలా మాట్లాడతావురా? ఓ ఓహో, వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అనమాట. ఓకే ఓకే. అవును, నువ్వు ఫోన్ చేయాలంటే ఎలా రా? ఏంట్రా? ఓహో, అబ్బాయి నీ పనే బాగుందిరా. అవుట్ గోయింగ్ అవసరం ఉండదు, ఇన్కమింగ్ రెస్పాన్స్ ఉండదు. నవ్వకరా రే, నువ్వు నవ్వకరా. దా కూర్చో. పర్లేదు కూర్చోరా, కూర్చో కూర్చోరా. రే మీ అమ్మాయి గారికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? బ్యా అంటే లేరనే, నువ్వు చెప్పననే. లేరా? రే నిజం చెప్పరా. అమ్మాయి నిప్పు ముట్టుకుంటే కాలిపోద్దా, కానీ పప్పు ఏం కాదు. రే నీలాంటి వాళ్ళ చేతనే కదరా, నీ తాత లాంటి వాళ్ళ చేత కూడా నిజం చెప్పించే మందు నా దగ్గర ఉందిరా. మందంటే అది కాదురా, ఇదిగో. యా టేక్ ఇట్. అగిలిపోద్ది. ఇప్పుడు చెప్పరా, లవర్ ఉన్నాడా? మరి నిప్పు పట్టుకుంటే కాలిపోద్ది అని అలాంటి మాటలు మాట్లాడావు? అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయిరా. ఎన్ని రోజుల నుంచి లవర్ మెయింటైన్ చేస్తుందిరా? అదేంట్రా అలా అయిపోయావు? హలో, ఎన్ని రోజుల నుంచి లవర్? అర్థమైందిరా. ఓకే, చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తుందంటావు. ఎక్కడ కలుస్తుందిరా? ఎక్కడ కలుస్తుందిరా? ప్రతిదానికి అలా పిలిచిపోతావేంట్రా? ఎక్కడ కలుస్తుందిరా? అర్థమైంది, పబ్బులో కలుస్తుంది అన్నమాట. వెరీ గుడ్. ఏ పబ్బురా? ఏ పబ్బులో కలుస్తుందంటే బ్యాబా అంటావేంట్రా? అరే ఏ పబ్బులో కలుస్తుందంటే టచ్ లో కలుస్తుందా? ఓ సూపర్, కూర్చో. వెరీ గుడ్, వెరీ గుడ్ రా. ఓ పని చేయరా, ఇది నీ దగ్గర ఉంచుకో. పోరా పోరా డుఫా. ఏంట్రా ఏమంటున్నావు? ఊహా ఊహించలేకపోయావా? నేను అంతేరా, ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ విశ్వాస్. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను రా. ఓ పని చేయరా, నేను ఇచ్చిన 100 రూపాయలతో ఏం కొనుక్కోవాలో ప్లాన్ చేసుకుంటూ ఉండు. ఓకే? పప్పుకొచ్చే నిన్ను చూడాలని ఉంది. నేను మేనేజ్ చేసుకుని వస్తాను కదా. చిల్ బేబీ. నువ్వెక్కడికి రా? నువ్వు వచ్చేం చేస్తావు? చూస్తావా? నువ్వు పసివాడివిరా. ఏదన్నా చూసినా చేసినా చాలా గట్టిగా చెయ్యాలరా. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళొస్తాను.
ఓ సారీ, పేరుకే టచ్, ఎవరిని టచ్ చేయకూడదు. ఇది ఇక్కడికి వచ్చిందంటే డెఫినెట్ గా దాని బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉండుంటాడు. వీడు ఎక్కడున్నాడా? చెప్తా. హాయ్. ఎవడీడు? అమ్మ, నువ్వేంటి ఇంత కూల్ గా ఉన్నావు? నేను ఎప్పుడు అంతే. మా అన్నయ్య అవతల నా పెళ్ళేర్పాట్లు నీ చేసేస్తున్నాడు. టెన్షన్ పోకూడదామని ఈ పప్పుకి రమ్మంది. నువ్వే కంగారు పడుకో, అంతా నేను చూసుకుంటాను. ఓకే, డ్రింక్ కోక్. ఐల్ గెట్ ఫర్ యూ. ఏంట్రా ఇక్కడికెలా వచ్చావురా? ఈ డ్రెస్ ఏంట్రా? ఎక్కడ కొట్టుకొచ్చావురా? Who the hell are you, huh? నువ్వు మాట్లాడతావా? నాకు తెలుగులో పచ్చి బూతులు కూడా వచ్చు. యు వాంట్ మీ టు స్టార్ట్? అంటే నీలాంటి ఇంకొకడున్నాడు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించుకో. డిస్టెన్స్ ఎంత సార్? డిస్టెన్స్ అవి ఇవి అడక్కరోయ్, విక్కి పగిలిపోద్ది. వీడు వాడా ఇంకొకడా? ఫోన్ చేస్తే బెటర్. బెబే బెబెబే. ఏరా ఎక్కడున్నావు? బెబెబెబెబే. ఓహో, ఇంటి దగ్గరే ఉన్నావా? ఏడవకరా, నేను గట్ల వచ్చేస్తాను కదా. పెట్టాయి ఫోన్, పెట్టాయి. కన్ఫర్మ్ గా వీడు వాడు కాదు. ఏంట్రా? ఏం లేదు సార్, చేయగలుగుతుందామని. బెబే బెబే. ఏంట్రా అప్పటి నుంచి అలా గబ్బిలంలా వేలాడుతున్నావా? బెబే బెబే. ఏరా నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అవుతున్నావా? ఐఎమ్ సారీ రా. కానీ రే, సిటీలో ఎవడో నీలాగే ఒకటి తిరుగుతున్నాడు రా. అచ్చు నీలాగే ఉంటాడు రా. బా, వాడు సామాన్యుడు కాదురా. ఏ మధ్యలో రేపు వచ్చేసి నీవే తోసేస్తుంది. నేనంటే షార్ప్ కాబట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాడు నువ్వు కాదని పసికట్టేశా. సార్, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది. ఆ నర్సింగ్ గాడు మనల్ని చీట్ చేశాడు. అవును సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రేపే బయలుదేరొచ్చాయి. ఓకే సార్.